తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు ఎన్నో పేర్లతో తలుచుకుంటారు. కానీ వాటిలో గోవింద నామానికి ఉన్న ప్రత్యేకత మరే పేరుకు లేదు. అలిపిరి నుంచి కాలినడకన వచ్చే భక్తులు మొదలు ఆనంద నిలయంలో స్వామి దివ్య దర్శనం చేసుకునే వరకు భక్తులు ప్రతి నిమిషం గోవిందా గోవిందా అనే భక్తితో స్వామివారిని తలుచుకుంటూనే ఉంటారు. మరి ఇంతకు గోవిందా అనే మాటకు అర్థం ఏమిటి? స్వామివారికి ఆ పేరు ఎలా వచ్చింది? దాని వెనుక చాలామందికి తెలియని ఒక అరుదైన కథ ఉంది. కలియుగం ఆరంభంలో తిరుమల గిరుల మీద శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువయ్యాడు. ఆ సమయంలో దక్షిణ దేశ యాత్రకు వచ్చి తిరుమలలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని తపస్సు చేసుకుంటున్న అగస్త్య మహర్షిని స్వామివారు చూశారు. తాను తిరుమలగిరి మీద కలియుగాంతం వరకు ఇక్కడే నివసించేందుకు తిరుమలకు రాబోతున్నానని, తనకు రోజు పాలు తాగే అలవాటు ఉందని, కనుక తనకు ఒక ఆవుని ఇవ్వమని ఆ మునిని స్వామివారు కోరతాడు. అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడే స్వయంగా తనను గోదానం అడిగినందుకు పొంగిపోయిన అగస్త్యుడు, మీరు తిరుమలకు రావాలని నిర్ణయించుకున్నారు, కానీ లక్ష్మీదేవిని తీసుకొని రాలేదు. కనుక మీరిద్దరూ కలిసి ఇక్కడ నివసించడానికి వచ్చిన రోజు తప్పకుండా మీరు కోరినట్లుగా గోవుని ఇస్తాను అని మాట ఇచ్చాడు. అనుకున్న ప్రకారమే స్వామి కొన్నాళ్లకు లక్ష్మీదేవిని వక్షస్థలంలో ధరించి తిరుమలకు చేరుకొని అగస్త్యుడిని కలిసి పాత వాగ్దానాన్ని గుర్తు చేద్దామని ముని ఆశ్రమానికి వెళ్తాడు. అయితే ఆ సమయంలో అగస్త్యుడు ఆశ్రమంలో లేకపోవడంతో ఆయన శిష్యుడితో మాట్లాడతాడు. వచ్చింది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అని గుర్తించని ఆ శిష్యుడు, సరే మా గురువుగారు రాగానే మీరు వచ్చిన పని గురించి ఆయనకు చెబుతాను అని జవాబు ఇస్తాడు. స్వామి వెనుదిరిగి వెళ్ళిపోతాడు. కాసేపటికి అగస్త్యుడు ఆశ్రమానికి రాగా శిష్యుడు జరిగినదంతా చెప్తాడు. ఇప్పుడే ఆ స్వామి ఆ దిశగా వెళ్ళాడని చూపిస్తాడు. దీంతో అగస్త్యుడు, అయ్యో స్వామివారు వచ్చినప్పుడు నేను లేనే అనుకుంటూ తన పాకలోని మంచి ఆవును ఒకదానిని విప్పుకొని గబగబా స్వామి వెళ్ళిన దారిలో పరుగులు పెడుతూ గోవు ఇందా గోవు ఇందా అని పెద్దగా అరుచుకుంటూ వెళ్ళాడు. అలా ఆయాసపడుతూ కన్నీరు కార్చుతూ 108 సార్లు గోవు ఇందా అనే క్రమంలో అది గోవిందా అయింది. సరిగ్గా 108వసారి ఆయన గోవిందా అనగానే గబగబా నడిచిపోతున్న స్వామి ఆగి అక్కడ నిలబడిపోగా అగస్త్యుడు వచ్చి స్వామికి గోవుని అప్పగించి నమస్కరించాడు. ఆ మునీంద్రుడి భక్తికి పొంగిపోయిన శ్రీ వెంకటేశ్వర స్వామి, గోవు ఇదిగో తీసుకో అనే అర్థంతో నీవు నేడు పిలిచిన ఈ నామం నా పేర్లలో ముందు వరుసలో ఉంటుంది. ఎవరైతే నన్ను 108 సార్లు ఈ నామంతో భక్తితో పిలుస్తారో వారికి కలియుగాంతం వరకు నేను రక్షగా నిలుస్తాను అని ఆ ఆవుని స్వామి స్వీకరిస్తాడు. అలా నాటి నుంచి నేటి వరకు పండితుల నుంచి పామరుల నోట ఈ నామం మారుమ్రోగుతూనే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ గోవింద నామం అనే పదం వెనుక ఉన్న కథ. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.